వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనందరికీ తెలుసు, బండి భగీరథ్ పోక్సో కేసులో మరి అరెస్ట్ అయ్యాడా, లొంగిపోయాడా అంటే ఎవరి వాదన వాళ్ళది. ప్రభుత్వం వాదన అరెస్ట్ అని, వాళ్ళ తండ్రి వాదన నేను పంపించాను పోలీసులు ఎదుట లొంగుబాటుకు తీసుకెళ్లి అంటే లొంగిపోయేట్టుగా చేశాను అనేది ఆయన వాదన. సరే, ఏది ఏమైనా ఆయన ఇప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి రిమాండ్లో చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. అయితే దాని తర్వాత జరిగినటువంటి అనేక రాజకీయ రంగు పులుముకుంది కేసుకి. సో సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి బండి భగీరథ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ కేసు ఫర్దర్ విచారణ నేపథ్యంలో 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోరటం, మరోవైపు ఈ యొక్క భగీరథ్ 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ తాజాగా నిన్న మేడ్చల్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు కస్టడీకి అయితే బండి భగీరథ్ వచ్చేసాడు. సో ఇప్పుడు డీసీపీ రీతు రాజ్ సమక్షంలో ఆమె యొక్క పర్యవేక్షణలో సిట్ చీఫ్గా ఆమె ఉన్నారు కాబట్టి భగీరథ్ను ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పటికే బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో బండి భగీరథ్ పైన ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రతినిత్యం ప్రతిరోజు మనం మాట్లాడుతూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు కేసు విచారణ అధికారిగా ఉన్నటువంటి కూకట్పల్లి డీసీపీగా ఉన్న రీతిరాజ్ ఆమె ఆదేశాలతో 5 బృందాలుగా దిగినటువంటి పోలీసులు రంగంలో దిగి సర్చ్ ఆపరేషన్స్ చేశారు. ఎట్టకేలకు ఈ నెల 16వ తేదీన బండి భగీరథ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారించే భాగంగా మరికొన్ని ఆధారాలు సేకరించేందుకు గాను పోలీసులు కస్టడీకి ఇవ్వాలని పేట్ బషీరాబాద్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తే, మరోవైపు ఈ ఆరోపణలు నిజం కాదని కుట్రపూరితంగానే ఇరికించారు అన్నది ఆ యొక్క బండి భగీరథ్కి సంబంధించినటువంటి అడ్వకేట్ల వాదన. కాబట్టి బెయిల్ మంజూరు చెయ్యాలి అన్నది బండి తరఫున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. సరే, సీన్ కట్ చేస్తే ఆయనకు బెయిల్ రాలేదు, నిరాకరణకు గురైంది. ఈ 2 పిటిషన్ల పైన కూడా మంగళవారం కూడా మేడ్చల్ కోర్టులో వాదనలు జరిగాయి. అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి తిరుపతి పోలీసుల వాదనతో ఏకీభవించారు. బండి భగీరథ్ 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తర్వాత ఇప్పుడు చెర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు ఆయన్ని ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిందితుడిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారిస్తారా, లేకుంటే ఏమైనా సపరేట్గా ఇంకెక్కడన్నా రీతిరాజ్ గారి ఆఫీస్లో విచారిస్తారని చూడాలి. సరే, ఏది ఏమైనా కస్టడీలో 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఆధారాలు రాబట్టేందుకు పోలీసులు అనేక ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రశ్నావళిని సిద్ధం చేశారు. ఎందుకంటే చాలా వరకు ఆరోపణలు వచ్చినాయి. ఈయన అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో అసలు బండి భగీరథే లొంగిపోయాడా, లేకుంటే అరెస్ట్ అయ్యారా, లేకుంటే ఇంకేమన్నా వేరే అతన్ని ఏమైనా తీసుకొచ్చి పెట్టారా అన్న సందేహాలు, ప్రశ్నలు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్, పోస్టులు కనిపించినాయి. తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే ఇవాళ పోక్సో కేసులో ఆ యొక్క బాధితురాలకి న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చాలా ఫాస్ట్గా ఈ కేసును విచారించే అవకాశం ఉంటుంది. ఈవెన్ ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఇటువంటి పోక్సో కేసులకు పనిచేసే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఎప్పుడైతే బండి భగీరథ్ అరెస్ట్ అయ్యాడో, నా కొడుక్కి దీనికి సంబంధం లేదన్నట్టుగా బండి సంజయ్ ఏకంగా 256 పేజీలతో పెద్ద ఎత్తున డిఫమేషన్ షూట్ దాఖలు చేశాడు. పెద్ద ఎత్తున సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన, లేకుంటే మీడియా సంబంధించినటువంటి సంస్థల పైన, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ పైన అన్నిటి మీద ఇచ్చి ఆయన పేరు, ఆయన ఫోటో వాడొద్దు అని ఆయన చెప్తూ ఉన్నాడు. సరే, ఇవన్నీ కట్ చేస్తే ఇప్పుడు కేసులు లోతైనటువంటి విచారణ జరిగే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ కేసు ఎంత లోతుగా విచారణ జరుగుతుంది, ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ, అట్లాగే కొంతమంది మేధావులు కానీ, లేకుంటే తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సంఘాలు కానీ, యావత్ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బండి భగీరథ్ను కాపాడుతోంది అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. సో అట్లా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. సో ఇటువంటి తరుణంలో ఈ కేసు విచారణ ఎంత పకడ్బందీగా జరుగుతుంది అనేది మరికొన్ని అనుమానాలు ఉన్నాయి అనేది కొంత చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు భగీరథ్ అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంగా ఈయన గతంలో వాడినటువంటి ఫోన్ను కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎందుకంటే పూర్తిగా ఫోన్ గనక దొరికితే, బండి భగీరథ్ సంబంధించినటువంటి గతంలో వాడినటువంటి ఫోన్ గనక దొరికితే పూర్తి స్థాయిలో ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి, స్నాప్చాట్లో ఏ విధంగా పరిచయం అయింది ఆ అమ్మాయి, మరోవైపు ఏ విధంగా ఆమెని లొంగ తీసుకునే ప్రయత్నాలు చేశాడు, ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఎటువంటి ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ఎటువంటి వీడియోలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి హరాస్మెంట్కి గురి చేశారు, ఏ ఏ సందర్భాల్లో కలిశారు, ఎవరెవరితోటి ఆ టైంలో ఉన్నారు, గూగుల్ టేక్అవుట్స్ని తీసే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కొంత టెక్నికల్గా పోలీసుల విచారణ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పోలీసుల విచారణ జరిగే తీరుని చూస్తే స్పష్టంగా ఇప్పుడు బండి భగీరథ్ ఏమేమి జరిగింది ఆయన వాదన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే అరెస్ట్ అయినటువంటి తొలి గంటల్లోనే
బండి భగీరథ్ మేము పలానా దగ్గర అరెస్ట్ చేశాము, ఇంతమంది బృందాలు మా పోలీసుల బృందాలు వెళ్ళాయి, ఆయన నార్సింగి దగ్గర దొరికాడు అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ రోజే చెప్పారు వాళ్ళు పోలీసులు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో బండి భగీరథ్ చేసినటువంటి అఫెన్స్ని ఒప్పుకున్నాడు, అందుకనే మేము అరెస్ట్ చేశాము అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఒకవైపు తన తరఫున లాయర్లేమో కోర్టులో మా బండి భగీరథ్ అమాయకుడు, మా యొక్క ప్లాన్ టిఫన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే పోలీసుల వాదనం అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఆ అమ్మాయిని ఇబ్బందులకు గురి చేశాడు, అక్కడ క్లియర్గా పోక్సో చట్టంలో వర్తిస్తుంది అని సెక్షన్లు కూడా మార్చారు వాళ్ళ తర్వాత. మరొకవైపు వీళ్ళు వాదన బండి భగీరథ్ సంబంధించినటువంటి వాదన బేసిక్గా పోక్సో చట్టమే డినే చేసేలాగా మేజరా మైనరా అనే అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చిన కోర్టులో అయితే మైనర్ అని ప్రూవ్ అయిపోయింది. కాబట్టి పోక్సో చట్టం చాలా కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి పోక్సో కింద అమ్మాయి కన్సెంట్ కూడా అవసరం లేదు అని చెప్పేసి అని ఇవాళ ఆ యొక్క వ్యవహారంలో పోక్సో కేసులో బండి భగీరథ్ని అయితే అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకి పంపించారు. సో ఇప్పుడు ఈ 3 రోజులు పోలీస్ కస్టడీలో ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనేది ప్రధానమైనటువంటి అంశాలు. ఎందుకు అంటే ఒకటి ఆ అమ్మాయితో ఎట్లా పరిచయం అయింది, ఇంకొకటి ఆ అమ్మాయి ఏ విధమైనటువంటి వ్యవహార శైలిలో మీరు ఆ అమ్మాయిని లోపరుచుకున్నారో మీ ఉద్దేశాలు ఏంటి, మరోవైపు వీళ్ళు ఆ అమ్మాయి వ్యవహారంలో ఇప్పటికే కొన్ని కేసులు నమోదైనాయి, అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీని రివీల్ చేసినట్టుగా వీళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళ ఫ్రెండ్స్, గతంలో వీళ్ళు తిరిగినటువంటి ఫోటోలు, సీసీ కెమెరా ఫుటేజ్లు, ఇట్లా వాళ్ళ ఫ్యామిలీతో తిరిగినటువంటి సన్నివేశాలకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు, వీళ్ళు ప్రైవేట్గా ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ రిలీజ్ చేశారు. అట్లాగే అమ్మాయిని ఐడెంటిటీని రివీల్ చేస్తా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళ మీద కూడా 14 మంది మీద కేసులు బుక్ అయినాయి ఇప్పటికి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్. కాకపోతే వాళ్ళ మీద ఇటువంటి చర్యలు ఇప్పటిదాకా తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ కేసులో నిజంగానే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అంటే బండి భగీరథ్ పాత్ర ఏంటి, మరి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఆ అమ్మాయిని గతంలో కొంత ఈ వ్యవహారాన్ని ఎప్పుడైతే బయట పెట్టిందో ఆ అమ్మాయి గతంలో సూసైడ్ అటెంప్ట్స్ కూడా 2 సార్లు చేసుకుందని తన తల్లి ఆవేదన పూరితంగా బయటికి చెప్తున్నటువంటి సందర్భంగా ఏ సందర్భంగా ఆమె సూసైడ్ అటెంప్ట్స్కి ఆ యొక్క అటెంప్ట్ చేసింది, ఆ రోజు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న సందర్భంగా స్క్రీన్ షాట్స్ ఏదైతే స్నాప్ షాట్స్ ఉన్నాయో అవి కూడా తెర మీదకి వచ్చినాయి, అవి కూడా బయటకు రిలీజ్ అయినాయి. మరి ఆ షాట్స్ ఎట్లా బయటకు వచ్చినాయి అనేది కూడా ఒక కోణంలో పోలీసులు విచారణ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఆ రోజు తన తల్లితో చేసినటువంటి చాట్స్, బాధితురాలకు సంబంధించినటువంటి తల్లితో, ఆంటీ మీరు చూడండి ఆ అమ్మాయి ఇట్లా చేసుకుంది అట్లా చేసుకుంది, మీరు ఎక్కడున్నారు, మీరు ఒకసారి దాన్ని ఆ వ్యవహారాన్ని కొంత పట్టించుకోండి, ఆ వ్యవహారాన్ని చెప్పినటువంటి నేపథ్యం. కాబట్టి ఆ రోజు మీ కన్సర్న్ తోటి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీ పాత్ర ఏంటి, ఎందుకు మీరు ఆ అమ్మాయిని సూసైడల్ టెండెన్సీ బిల్డ్ చేసేలాగా మీరు అటువంటి దానికి పురిగొల్పారు, ఇవన్నీ కూడా కొంత పోలీసులు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. మరోవైపు కీలకమైనటువంటి అంశం భగీరథ్ కేసులో సంగప్ప పాత్ర ఏంటి, ఎందుకంటే ఆ అమ్మాయి నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయాలి అని ఒక కుటుంబ పెద్దగా ఈయన తండ్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్తే ఆ కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యవహారం ఏంటి, ఫినాయిల్ టేస్ట్ ఎట్లా ఉంది, సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇటువంటి వంకర టింకర క్వశ్చన్స్ అడిగి ఆ అమ్మాయి యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యవహారం పోక్సో చట్టంలో పూర్తిగా విరుద్ధం. అసలు సెటిల్మెంటే అన్న అంశమే పోక్సో కేసులో విరుద్ధం. కాబట్టి ఆ యొక్క సెటిల్మెంట్ వ్యవహారం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఖచ్చితంగా బండి భగీరథ్ కేసులో ఖచ్చితంగా ఎవరైతే సంగప్ప కీలకమైనటువంటి పాత్ర, మధ్యలో లైజనింగ్ చేసి ఇరు కుటుంబాల మధ్య లైజనింగ్ చేసినటువంటి వ్యక్తిగా బండి భగీరథ్ కేసులో సంగప్ప ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంగప్పను కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇప్పటికే ఈ కేసులో వాళ్ళని కూడా ఏటూలుగా చేర్చాలి, ఎవరైతే బండి భగీరథ్ తండ్రి అట్లాగే సంగప్ప, ఎందుకంటే వాళ్ళ పాత్ర కూడా చాలా కీలకం. ఎందుకంటే అమ్మాయి సూసైడల్ టెండెన్సీకి చేసుకుంది అంటే వరుసగా 2 సార్లు 3 సార్లు చేసుకుందంటే ఇటువంటి ఘటనలు, ఇటువంటి వ్యవహారాలే కారణం అనే అంశాలకు కూడా పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సంగప్పను కూడా ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ భగీరథ్ 3 రోజుల కస్టడీ తర్వాత సంగప్పకు విచారణ టైం వచ్చే అవకాశం ఉంటుంది. అవసరం అనుకుంటే సంగప్ప పాత్ర కనుక ప్రూవ్ అయితే ఎటువంటి చర్చలు జరిగినాయి, ఎందుకంటే వీళ్ళు అలిగేషన్స్ చేశారు, ఆ రోజు మేము ఇటు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా మాట్లాడారని. ఇప్పుడు వీళ్ళతో అడిగే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా భగీరథ్తో అడిగే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల కస్టడీ తర్వాత నెక్స్ట్ సంగప్పని పిలిపించే అవకాశం ఉంటుంది. సంగప్ తర్వాత బండి సంజయ్ గారిని కూడా పిలిపించి ఏం జరిగింది, ఏంటి కేసులో ఎటువంటి అంశాలు వచ్చినాయి, ఏం జరిగింది, మీరు ఎట్లా డీల్ చేశారు దీనిని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంటైర్ ఈ కేసులో అయితే మాత్రం ఈ 3 రోజుల వ్యవహారంలో ఇప్పటికే అనుమానాలు అవకాశం ఇచ్చినట్టుగా గతంలో ఫోను ఇవ్వలేదు అని ఎప్పుడైతే తెర మీదకి వచ్చింది, ఇప్పుడు ఖచ్చితంగా బండి భగీరథ్ అసలైనటువంటి ఫోను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, పోలీసుల విచారణకు సహకరించాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ఫోన్ తోటి ఖచ్చితంగా గూగుల్ టేక్అవుట్స్ కానీ లేదంటే కనుక చాట్స్ కానీ
ఆ యొక్క మెసేజెస్ కానీ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పోలీసులు ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా టెక్నికల్ ఎవిడెన్సెస్ అట్లాగే వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలను బేస్ చేసుకొని ఏ అంశంలో ఈ అమ్మాయిని ఎట్లా ఇబ్బందులకు గురి చేశారనేది ఏదో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు మరి ఎందుకు ఆ అమ్మాయిని దూరం చేశారు? సూసైడల్ టెండెన్సీ ఎందుకు పెరిగింది? అసలు ఏ విధంగా లోపరుచుకొని వాడుకున్నాడు బండి భగీరథ్ అనే అంశం అయితే ఒక క్లారిటీ ఈ 3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 3 రోజుల్లో కనుక విచారణ సహకరించకపోతే మరొకసారి కస్టడీకి పోలీసులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం మీద బండి భగీరథ్ కేసులో కొంత పురోగతి అయితే కనిపిస్తుంది. చాలా ఫాస్ట్‌గా కొంత ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోక్సో చట్టం కింద కేసులు నమోదైనాయి కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్షలు కూడా తొందరగా పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ బండి భగీరథ్ అఫెన్స్ కనుక ప్రూవ్ అయితే. సో బండి భగీరథ్ కేసులో ఏం జరగబోతుంది? నిజంగానే చట్టాలు చాలా కఠినంగా పోక్సో చట్టం ఉంది కాబట్టి ఎన్నేళ్ల శిక్ష పడే అవకాశం ఉంటుంది? లేదు అంటే నిర్దోషిగా బయటకు వస్తాడా? లేదంటే ఈయన చేసినటువంటి అఫెన్స్ ఎంతవరకు ప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది? మీ అభిప్రాయాలు మీ కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.